చేతులెత్తారా? హల్లెలూయా. జెఫన్యా గ్రంథం 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల్లో జెఫన్యా వ్యక్తిగతముగా హిజ్కియాకు బంధువు, హిజ్కియా రాజుకు బంధువు. హిజ్కియా రాజు యూదా దేశం పైన రాజుగా ఉన్నప్పుడు ఆయన ప్రజలను దేవుని మార్గాలలో నడిపించాడు. దైవ విరోధమైన వాటన్నిటినీ అతడు దేశములో నుండే తీసివేశాడు. హిజ్కియా రాజు దేవుని మార్గాలలో తన ప్రజలందరూ నడవాలి, నడుచుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు ఆయన చేశాడు. హిజ్కియా రాజు చనిపోయాడు, వయస్సు అయిపోయింది, ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు మనస్సే రాజు అయ్యాడు. ఆ తర్వాత ఆమోను. వాళ్ళ తండ్రి దేశములో ప్రజలు దేవుని యందు భయభక్తులతో నడుచుకుంటున్న పద్ధతులను హిజ్కియా కడుపున పుట్టిన మనస్సే పాడు చేశాడు. ఇతను తండ్రి దేశములో నుండి ఏవేవైతే తీసివేశాడో, ఏవేవైతే కూలగొట్టాడో అవన్నీ మరలా నిలవబెట్టాడు. వాటి యొక్క పూజలను కొనసాగేలాగా చేశాడు. ఆ తర్వాత ఆమోనని మరొకడు వచ్చి అతను కూడా అలాగే చేస్తే యోషయ అంటే హిజ్కియా ముని మనవడు ఇతను మరలా దేశములో ఉన్న ప్రజలను దేవుని యందు భయభక్తులు గల మార్గముల్లో ఇతను నడిపించాడు. ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు మరలా పాడు చేశారు. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పాను మీరందరూ విన్నారు. హల్లెలూయా. నేను అడిగితే మీరు ఒక మాటే చెప్తారు, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఆలోచించారా? అందరూ మాస్కులు వేసుకున్నారు కదా, ఇంకా వ్యాక్సిన్ రాలేదు. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడికి వచ్చామంటే హిజ్కియా రాజు భక్తిగల రాజు, యథార్థముగా దేవుని ఎదుట నడిచినవాడు. అతని కడుపులో చాలా దుర్మార్గుడు పుట్టాడు. ఇంకా ఎక్కడెక్కడో ఎలాగో చేస్తే వేరుగా ఉన్నావు. సాక్షాత్తు సృష్టికర్తకు విరోధమైన కార్యాలను హిజ్కియా కుమారుడు చేయటానికి పూనుకున్నాడు. అతను చేసినది కాక దేశ ప్రజలందరినీ కూడా ఆ దుర్మార్గమైన మార్గములో, ఆ చెడ్డ మార్గములో ప్రజలను అతను నడిపించాడు. అతని తర్వాత వచ్చిన అతని కుమారుడు కూడా అలాగే నడిచాడు. ఆయన తర్వాత వచ్చిన వాడు మరలా తాతగారు నడిచిన మార్గంలో నడిచాడు. ఇద్దరు దేశములో నీతి ఉండేలా చూస్తే ఇద్దరు దేశమును అపవిత్రం. ఆ కాలములో జెఫన్యా హిజ్కియాకు బంధువు. జెఫన్యా భక్తి గలవాడు, ప్రవక్త. అతడు ఏం చెబుతున్నాడంటే దేవుని కోపం వస్తుంది, దేవుని కోపం వచ్చింది, ఆ మహాదినం వచ్చింది. ఆ మహాదినమున ప్రజలు నాశనము కాబోతున్నారు.
ఆ నాశనమగు ఆ దినమున వారి వెండి వారిని రక్షింపదు, వారి బంగారం వారిని రక్షింపదు, వారి సైన్యం వారి సైనికులు వారిని రక్షించరు. ఆ దినం అంత ఘోరమైనదిగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆ దినం అంత ఘోరమైనదిగా ఉండదు. ఎవరికి కోపం వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. ఆ మాటే మనం చదివాం. ఒకసారి చూడండి, జెఫన్యా 1వ అధ్యాయంలో 16 చూడండి. 16. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారి గ్రుడ్డువారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రతా దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. వారి వెండి బంగారము, ఆ సైన్యము, సైన్యాధికారులు, సైన్యాధిపతులు ఎవరూ కాపాడలేరు. దేవుని కోపము నుండి నరులను ఎవరూ తప్పించలేరు. హల్లెలూయా. దేవుని కోపము నుండి మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఏమిటి చెప్పండి? ఆ ఒక్క సహాయం చేస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. గాలి ఉన్నా లేకపోయినా, ఎంత ఉక్కబెట్టినా దేవునికి నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తుంటా. హల్లెలూయా. చెప్పండి. వెండి బంగారం, సైన్యం, సైన్యాధికారులు, అధిపతులు ఎవరూ దేవుని కోపము నుండి నరులను తప్పించలేరు. నరులను తప్పించలేరు. 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కిన వారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజధాని నామము బట్టి మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసేదను. సృష్టికర్తను విడిచిపెట్టి, జీవాధిపతిని విడిచిపెట్టి, మన కొరకు ప్రాణం పెట్టిన, రక్తము కార్చిన దేవుణ్ణి విడిచిపెట్టి వేరు వేరు దిక్కులకు వెళ్ళిన వారు నిర్మూలం అవుతారు అనే మాటలు ఉన్నాయి. ఆ తర్వాత 6వ వచనంలో ఒక మంచి మాట ఉంది. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. జీవము గల దేవుణ్ణి ప్రజలు అనుసరింపక వారు నిర్మూలం అవుతారు. అనుసరింపకపోవటం వలన. హల్లెలూయా. సాధారణముగా ప్రజలు, ఈ భూమి మీద ఉన్న ప్రజలు సత్యమును తెలుసుకోరు, సత్యములో నిలబడరు. సత్యమును తెలుసుకోరు, నిలబడరు. త్వరగా నమ్మేది ఏమిటంటే అబద్ధం. త్వరగా ప్రజలు నమ్మేది ఎప్పుడూ అబద్ధమే. అబద్ధములు కొందరు ఆడితే ఎలా ఉంటుందంటే అది నిజమే అన్నట్లు ఉంటుంది. కానీ దేవుడు సత్యము కోసం చెప్తున్నాడు. ఆ ప్రజలు సత్యమును వదిలి అసత్యములోనికి వెళ్ళిపోయారు. ఏమిటి సత్యం? యేసుక్రీస్తు ప్రభు సత్యం.
ఏమిటి అసత్యం? మిగిలినవన్నీ అసత్యములే. హల్లెలూయా. జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆది అయిన దేవుడు, అంతమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు. ఆయన సత్యం. హల్లెలూయా. కొన్ని తరాలకు ఉండువారు, కొన్ని తరాలకు మాయమగువారు అసత్యం. ప్రజలు సత్యమును నమ్మినట్లు అసత్యమును నమ్మినట్లు సత్యమును వాళ్ళు నమ్మడం లేదు. ప్రైజ్ ది లార్డ్. శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళు ఎలా శాస్త్రజ్ఞులయ్యారు అంటే వాళ్ళు పరిశీలన చేస్తూ శాస్త్రజ్ఞులయ్యారు. అన్వేషణ, పరిశీలన, ఎంతో సమయము దాన్ని వారు కనిపెట్టడం వలన వాళ్ళు శాస్త్రజ్ఞులయ్యారు. మరి ఇప్పుడు ఏది దేనిలో ఏముంది అని కూడా ప్రజలు కనిపెట్టరు గనుక నరులు అజ్ఞానులయ్యారు. ఇది ఏమిటి, దీనిలో ఏముంది, ప్రతి దాన్ని గ్రహించు చేసేవాడిని జ్ఞానులు అంటారు. హల్లెలూయా. ఏదైనా పర్వాలేదనుకొని పోయేవాడిని అజ్ఞానులు అని అంటారు. జ్ఞానులు సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని పూజించడానికి వచ్చారు. ఏ ఏ వస్తువులు తెచ్చారు చెప్పండి? మీరు కూడా అది తేవాల్సి ఉంటుంది. బంగారం, సాంబ్రాణి తీసుకుని వచ్చారు. ఇవి తీసుకొని వచ్చారు. వాళ్ళు జ్ఞానులే సాగిలపడి జీవాధిపతికి మొక్కారు. జ్ఞానులు అంటే గ్రహిస్తారు, అజ్ఞానులు దేనిని గ్రహించరు. వాళ్ళకు ఏది అర్థము కాదు, వాళ్ళకేది అర్థము కాదు. శాస్త్రజ్ఞులు పరిశీలన చేస్తారు, ఎంతో కాలం ప్రయోగాలు చేస్తారు. అది వాస్తవం అయితే దానిని వారు జరిగిస్తారు. అలాగనే పరిశీలన చేసి వాళ్ళు కనుగొంటున్నారు, అవగాహన చేసి జ్ఞానులు తెలుసుకుంటున్నారు. ఇక తెలుసుకోలేని వారు అజ్ఞానులు, పరిశీలన లేని వాళ్ళే. అందుకే ప్రజలు సృష్టికర్తను విడిచిపెట్టి 1వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాను విడిచిపెట్టి విసర్జించి సృష్టికర్తను వారు విడిచిపెట్టి అబద్ధముల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అబద్ధములోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవునికి ఎంతో బాధ కలిగినది, కోపం వచ్చింది. ఆయన ఉగ్రత ఆయనకు కలిగినది. ఉపద్రవమును ప్రజల మీదకు పంపుతున్నారు. ఉపద్రవమును నరుల మీదకు దేవుడు పంపుతున్నారు. ఎందుకు అనంటే వారు ఎవరిని విడిచిపెట్టేశారు? మనమందరం ఆయన కలిగి ఉన్నాం అనుకుంటున్నారా? హల్లెలూయా. మనము కూడా అనేక ఆచార సాంప్రదాయాలలో ఉంటే మనము కూడా ఆయనను విడిచిపెట్టిన వారిమే. హల్లెలూయా. మీరు ఆలోచించండి. ఇప్పుడు సత్యమును వదిలిపెట్టి ప్రజలు వెళ్ళిపోతున్నారు. అన్నింటికంటే ఆ పెద్ద పాపం అనుకుంటే
పెద్ద పాపం ఏమిటంటే చెప్పండి, సృష్టికర్తను విడిచిపెట్టడమే. సృష్టికర్తను విడిచిపెట్టడమే. అందుకు మీరు ఆలోచించుకోవాలి. జీవము గల సాధారణముగా 2 షాపులు ఉన్నాయనుకోండి. ఎన్ని షాపులు? 2 షాపులు ఉంటే మీరు ఒక షాపుకు ఖాతాదారులు, మీరు ఒక షాపుకి ఖాతాదారులుగా ఉన్నారు. మరో పక్కన ఒక షాపు ఉంది. ఎప్పుడైనా మీరు ఈ షాపు వాడు చూస్తూ ఉండగా పక్క షాపుకి వెళ్తే ఈ షాపు వాడు ఎలా భావిస్తాడు? కోపం వస్తుంది. మా కస్టమర్ ఆ వైపు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అంటాడు, నీకు భారీ డిస్కౌంట్లు ఇస్తాను, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు ఆ వైపు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏమైంది? హల్లెలూయా, ఏమైంది అని మాట్లాడుతూ ఉంటాడు. అలా వెళ్ళిపోవడం మనసులో అనుకుంటాడు, సరే వెళ్ళిపోతే వెళ్ళిపోనిలే అనుకుంటాడు. కానీ దుఃఖం మాత్రం గుండెల్లో ఉండిపోతుంది. ఇది నిజమా కాదా మీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మొదటి నుండి అక్కడికే వచ్చి వెళ్ళిన వాడు ఇప్పుడు ఉన్నట్లుండి ఇంకొక స్థలమునకు వెళ్ళిపోయాడు. జీవము గల దేవుడు ఈ ఉదాహరణ నీకు ఇస్తూ ఉన్నారు. సత్యములో ఉన్న ప్రజలు, సత్యములో ఉండవలసిన ప్రజలు సత్యమును వదిలి అసత్యములోనికి, అబద్ధములోనికి, చీకటిలోనికి వాళ్ళు వెళ్ళిపోవడం ఆయనకి ఎంత బాధ, ఎంత దుఃఖం. మీలో చాలామంది వివాహాల దగ్గరికి వచ్చినప్పుడు మీ పిల్లల్ని విగ్రహారాధికులకి ఇచ్చి పిల్లలు చేయటం, ఇవి ఎంత బాధాకరం దేవునికి, ఎంతో దుఃఖకరమైన విషయాలు. ఈరోజు దేవుడు మీతో అంటున్న ఈ మాటలు చూడండి. వారు అలా వెళ్ళడం వలన వాళ్ళ పాపమును బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చాడు. ఆ ప్రతిఫలం ఏమిటంటే ధూముల రక్తము ప్రవహించటం, గుడ్డివాళ్ళు కావటం, నాశనము కావటం. ఆ సమయంలో వారు సంపాదించుకున్న వెండి, బంగారం, ఆస్తిపాస్తులు, భవనములు ఏవి కూడా వాళ్ళను రక్షింపలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇవి మనం వాడుకోవడానికే దేవుడు ఇచ్చారు. ఇవి మనం వాడుకోవడానికే, కానీ అవి మనలను రక్షింపవు. మీరు ఒకవేళ దేనిని బట్టి గర్వపడుతున్నారు? మాకు ఇల్లుంది అని అనుకుంటున్నారా? అది మనల్ని కాపాడదు. ధనం అది మనల్ని సంరక్షించదు. వెండి బంగారాలు అవి మనల్ని సంరక్షించవు. ఇవి ఏవి మనల్ని సంరక్షించవు. అవి మనల్ని భూమి మీద మనం వాడుకోవడానికి దేవుడు నరులకు ఇచ్చాడు. అంతే కదా. ఇల్లులు అలాగే ఉంటున్నాయి. ఎవరు ఉండడం లేదు? నరులు ఉండడం లేదు. బ్యాంక్ అకౌంట్లు అలాగే ఉంటున్నాయి. ఎవరు ఉండడం లేదు? ఈ అకౌంట్ గల మనిషి లేట్ ఏమయ్యాడు? అయిపోయాడండి. హల్లెలూయా. అకౌంట్స్ అలాగే ఉంటాయి, కానీ ఎవరున్నారు? నరులు ఉన్నారు. మీరందరూ బీమాలు చేయించుకుంటున్నట్టున్నారు. హల్లెలూయా చెప్పండి. ఎవరు? ఇవి అన్నీ దేవుడు మనకు వాడుకోవడానికి ఇచ్చారు. అంతేకాని ఇవి మనల్ని ఏమాత్రమునూ సంరక్షింపవు. మనల్ని సంరక్షించేవి చెప్పండి, మన సంరక్షకుడు
జీవము గల దేవుడు, జీవాధిపతి యేసుక్రీస్తు. ఆయన కొరకు మత్తయి సువార్తలో ఇలా ఉంది: తన ప్రజలను వారి పాపముల నుండి వారిని విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారు. ఆయన యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అను మాటకు అభిషక్తుడు అని అర్థం. ఆ జీవము గల దేవుడే నరులను సంరక్షించువాడు, పాపముల నుండి మనుషులను విమోచించువాడు. ఆయన నిర్దోషమైన రక్తములో ప్రజలను కడిగి పవిత్రులుగా చేయవాడు. హల్లెలూయా చెప్పారు. అందుకు మనం ఆయనకు సాగిలపడి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇవి ఏవి మనలను సంరక్షింపు. ప్రైజ్ ద లార్డ్. ఇవి ఏవి మనల్ని సంరక్షింపు. ధనము సమస్త కీడులకు మూలం అని యాకోబు పత్రికలో రాయబడి. కొన్నిసార్లు ఈ ధనము ప్రాణాలను కూడా తీస్తుంది. కొన్నిసార్లు ఈ ధనం ప్రాణాలు కూడా తీస్తుంది. కళ్ళు దుకాణం దగ్గరకు ఒకడు వెళ్ళేవాడు, తాగేవాడు. మీకు ఇలాంటి అలవాట్లు లేవు కదా. అక్కడికి వెళ్ళాం కానండి, మాది వేరే బ్రాండ్. హల్లెలూయా. బ్రాండ్లు ఏదైనా అలవాటు ఒకటే కదా. కళ్ళు దుకాణం దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడు, బాగా తాగాడు. అమ్ముతున్న వాళ్ళు, వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు స్త్రీలు, ఆడవాళ్ళు అమ్ముతున్నారు. మనం స్వార్థలకు వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం, వాళ్ళు రోడ్ల మీద నిలబడుతుండేవారు. అయితే వాడు బాగా తాగాడు, మత్తు వచ్చింది. అయితే వాడికి ఒక ఆలోచన ఏమిటంటే, ఆమె కాళ్ళకు పట్టీలు కనబడి, ఎవరి కాళ్ళకు? ఆ కళ్ళు ఆమె కాళ్ళకున్న పట్టీలు ఈ త్రాగిన వాడికి కనబడి వాడు ఏమనుకున్నాడంటే, ఇంకొక స్థలానికి వెళ్ళి త్రాగడానికి నా దగ్గర డబ్బులు లేవు కనుక ఈ పట్టీలు తీసుకుని వెళ్ళి కొంతసేపు అతని నుండి పారిపోవడానికి ఆమె ప్రయత్నించింది, కానీ వాడు ఆమె తల బద్దలు కొట్టేశాడు, పట్టీలను తీసుకుపోయాడు. మీకు అర్థమవుతుందా? ధనము సమస్త కీడులకు మూలం. ధనాశ. ఇప్పుడు వీరికి డబ్బు కావాలని ఒక వ్యక్తి ప్రాణముని తీసేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకు మీరు చాలామంది ఏ రోజుకైనా నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ధరించాలి అని ఆశ ఉండొచ్చు. అలాంటి ఆశలు వద్దు, అది మనకంత అమూల్యమైనది కాదు. హల్లెలూయా. ఒకవేళ ఎప్పుడైనా అలాగే వెళ్ళావనుకో, మళ్ళీ ఇలా రావు. ప్రైజ్ ద లార్డ్. అలా అట్టే తీసుకెళ్ళిపోతారు. హల్లెలూయా చెప్పండి. ఆశను ఎవరి మీద పెట్టుకోవాలి? ధరించవద్దన లేదు, దానికి కూడా హద్దులు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ప్రజలు ధనాశాపరులయ్యారు. 1వ అధ్యాయం జెఫన్యా 10-11 వచనాలు చూడండి. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కనానీయులందరూ నాశనమయ్యిరి, ద్రవ్యము సమకూర్చుకుని వారందరూ నిర్మూలము చేయబడిరి గనుక మత్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. అక్కడ వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారండి, డబ్బు సంపాదించుకున్నారు, కానీ వాళ్ళు నిర్మూలమైపోయారు, వాళ్ళు చనిపోయారు. డబ్బులు ఏమైపోయాయో. హల్లెలూయా. యాక్సిడెంట్లో చనిపోతున్నారు,
వాళ్ళ జోబిళ్ళు, వాళ్ళ పాకెట్స్లో ఉన్న డబ్బులు పడిపోతున్నాయి. ఎంతోమంది కరోనా వలన మరణించారు. వెండి బంగారములు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, సైన్యములు, అధిపతులు ఎవరూ మనల్ని రక్షించలేరు. మనలను రక్షించువాడు జీవము గల దేవుడు యేసు క్రీస్తు. ఇది మీకు తెలిస్తే చాలు. ఆయనే మనలను, ఆయన రక్షింపకపోతే ఇంకా నెక్స్ట్ జవాబు ఏమిస్తారు మీరందరూ? మీరు ఆల్రెడీ జవాబులోనే ఉన్నారు. ఆయన రక్షింపకపోతే మనల్ని ఇక ఎవరు రక్షింపలేరు. ఇప్పుడు మీరు దేని మీద నుండి మీ ఆశలను ఏ వైపు మళ్ళించాలంటే దేవుని వైపు. హల్లెలూయా. కొందరికి ఎక్కువ భౌతికమైన ఆశలు ఎక్కువగా ఉంటాయి. భౌతికమైన ఆశలు అంటే బట్టలు పిచ్చి, ఇక ఆభరణాల పిచ్చి, వస్తువుల పిచ్చి, ఇక రకరకాల భౌతికమైన, అంటే తగినంత మాత్రం ఉండవచ్చు. కానీ హల్లెలూయా, తమిళనాడు ముఖ్యమంత్రి చనిపోయారు, జయలలిత గారు చనిపోయారు. ఆమె ఇంట్లో 3600 వస్తువులు కనిపెట్టారు. ఏమిటి అవన్నీ అంటే వాచ్లు, రకరకాల వాచ్లు ఉన్నాయి, రకరకాల ఆభరణాలు ఉన్నాయి, రకరకాల ఫర్నిచర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆమె ఇంట్లోనే ఉన్నాయి. చూడండి, ఆమెకు ఆశ. ఆమె వెళ్ళిపోయారు, చనిపోయి ఆమె వెళ్ళిపోయారు. ఒకటైనా హల్లెలూయా. ఇప్పుడు గవర్నమెంట్ అవన్నీ లెక్కలు కడుతున్నారు, దాని విలువ కడుతున్నారు. భూమి మీద బ్రతికినంత కాలం మనుషులు ఏది సంపాదించుకోవాలో అది వదిలేశారండి. ఏది సంపాదించుకోకూడదు. ఇక్కడ దేవుడు, మా ప్రార్థనకు రండి, దేవుడు మాట్లాడుతారు, మిమ్మల్ని బాగు చేస్తారంటే ప్రజలు ఆ మాటలు వినరు. కానీ సచివాలయానికి రేపు రండి అన్నాడు అనుకో, వాలంటీర్, చెప్పండి ఎన్ని గంటలకి? మాకు వినబడలేదు. ఎన్ని గంటలకి? నీలాంటి దొంగల్ని దేవుడు ఎంతకాలం భరిస్తాడు? హల్లెలూయా. ప్రార్థనకు పిలిచే పవిత్రమైన మాట నీకు వద్దు. నీకు లోక సంబంధమైనవే కావాలి. మరి నీకు దేవుడు ఎందుకు? హల్లెలూయా. దెయ్యం దగ్గరికి రాకుండా ఉండడానికి, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. నీ కాలం అలాగే పోతుంది, నీ కాలం అలాగే పోతుంది. దేవుడు ఈరోజు నీతో చెప్తున్న ఈ మాటలు చూడండి. జీవాధిపతి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి ప్రజలు జీవము లేని వాటి వైపు వెళ్ళడం ఒకటైతే, సత్యమును వదిలి ఆశీర్వదించే దేవునిని వదిలి, కాపాడే దేవుణ్ణి వదిలి ప్రజలు ఈ లోకాశలన్నింటిలోనూ పడిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి శాశ్వతమైనవి కాదు. మనిషి ఆశ పాతాళమంతా ఉంటుంది. దేని ఆశ అయినా పాతాళమంత ఆశలు కలిగి నరుడు ఉంటాడు. అందుచేత ఈ భౌతికమైన వాటి వైపే ఎప్పుడు పౌలు గారు అంటున్నారు, క్రింద ఉన్న వాటిని చూడకుండా పైనున్న వాటిని వెతకండి, అవి అక్షయమైనవి, ఇవి క్షయమైనవి. ప్రైజ్ ది లార్డ్.
జీవము గల దేవుణ్ణి ఎరిగిన తర్వాత, మీరు ఆ సత్యాన్ని తెలుసుకున్నాక, ఆ సత్యములోని ద్రాక్షావల్లిలో తీగగా మీ జీవిత కాలమంతా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అది మీకు, మీ తరాలకు ఆశీర్వాదం. ఎప్పుడైనా ఆ తీగ విరిగిపోవడం, పగిలిపోవడం జరుగుతుందా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా విన్నారు కదా. ఈ వైపు చూడండి, అసలు సైంటిస్టులు. హల్లెలూయా. చూసారా? జీవము గల దేవుడు ఆ ద్రాక్షావల్లిలో ఏముండాలి? తీగ. ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది. అది చాలా సన్నగా ఉంటుంది. ఎప్పుడైనా విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, మన స్వయంకృత అపరాధముల వలన, మన స్వయంకృత పాపముల వలన, దోషముల వలన ద్రాక్షావల్లిలో తీగగా ఉన్న నీవు, నేను ఎప్పుడైనా విరిగి పడే అవకాశం ఉంటుంది. అది వీళ్ళకి జరిగింది, ఇశ్రాయేలుకి జరిగింది. వాళ్ళు విరిగి పడిపోయారు. మరలా చేసిన తప్పులను, చేసిన పాపములను దిద్దుకొని, నన్ను క్షమించండి, గ్రుడ్డివాడిగా ఈ తప్పులు నేను చేశాను, అవిధేయతతో ఇవి నేను చేశాను అని అన్నప్పుడు స్వయంగా దేవుని ఆత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ తీగను మరలా ద్రాక్షావల్లిలో ఇలాగ పెట్టి కడతారు. మరలా కలిసిపోతుంది. హల్లెలూయా. ఇంతకు ఇందరు ఇప్పుడు ఆ ద్రాక్షావల్లిలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? పడిపోయిన వాళ్ళు ఎవరు? పడిపోయిన తీగలు ఏనాడైనా అంటు కట్టబడకపోతే ఆ ద్రాక్ష తోటను శుభ్రం చేసేవాడు ఈ తీగలన్నీ ఒక చోటకు చేర్చి నిప్పు పెడతాడు. పడిపోయిన తీగలు దిద్దుకోవడానికి కానీ, పశ్చాత్తాపడడానికి కానీ ఆసక్తి చూపకపోతే ఒక రోజు నరకం. హల్లెలూయా. ఒక రోజు నరకమే. క్రైస్తవునికి ఉండే రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, పశ్చాత్తాపడటం, దేవునిని క్షమాపణ అడగటం, మరలా ఎక్కడ ఆగిపోయాడో అక్కడికి వెళ్ళి ప్రయాణమును ప్రారంభించడం. హల్లెలూయా. ఈ లక్షణాలు లేవనుకోండి, హల్లెలూయా, ఈ లక్షణాలు లేకపోతే మీరు పడిన చోటనే ఉండిపోతారు. అయితే ఇప్పుడు జెఫన్యా 2వ అధ్యాయంలో దేవుని కోపం, దేవుని ఉగ్రత ఎవరి మీద పడదు అనేది కొన్ని మాటలు రాస్తారు. 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతా దినము రాకమునుపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. వీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రతా దినమున మీరు దాచబడుదురు. అక్కడ రాస్తున్న మాట, మీరు సాత్వికులు కావాలి, వినయము కలవారు కావాలి, దీనులు కావాలి. మీరు దీనులు కావాలి, నీతిని అనుసరించాలి, దేవునిని వెతకాలి. అప్పుడు ఒకవేళ దేవుడు మిమ్మల్ని కాపాడవచ్చు. ఇప్పుడు ఈ లక్షణాలు మీరు మరలా అక్కడ చూస్తూ ఉండండి.
ఆ లక్షణాలను మీరు గమనిస్తూ ఉండండి. దేశములో 3 చూడండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రతా దినమున మీరు దాచబడుదురు. దేవుని కోపమును, దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే జెఫన్య 2వ అధ్యాయంలో 3వ వచనములో ఉన్న ఆ లక్షణాలను ఏర్పాటు చేసుకోండి. సాత్వికుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు దేన్ని స్వతంత్రిస్తారు. మీరు చెప్పండి, హల్లెలూయా. వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని చెప్పారు. న్యాయ విధులు అనుసరిస్తూ దీనులుగా ఉండండి, సాత్వికులుగా ఉండండి, నీతిని అనుసరించండి, వినయముతో ఉండండి, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవునిని వెతకండి. ఉగ్రతా దినమున ఆయన మిమ్మల్ని కాపాడుతారు. ఉగ్రతా దినమున, ఆయన కోప దినమున ఆయన మనలను కాపాడుతారు. మరి ఈ లక్షణాలు ఈరోజు ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారా? హల్లెలూయా. ఈరోజు ఈ లక్షణాలు ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారా? దేవుడి మాటలు చెప్తున్నారు. మీరు ఎలా ఉండాలి అంటే సాత్వికులుగా ఉండాలి. చెప్పండి ఒకసారి, మీరు సాత్వికులుగా ఉండాలి. మరలా ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. మీరు సాత్వికులుగా ఉండాలి, దీనులుగా ఉండాలి, వినయము గలవారిగా ఉండాలి, నీతిని అనుసరించాలి, దేవునిని వెతకాలి. మీరు ప్రార్థిస్తూ దేవునిని వెతకాలి. హల్లెలూయా. ఇవి గొప్ప లక్షణాలు కదా. ఇవి ఆ ప్రజలు విడిచిపెట్టేశారు. దేవుని కోపం ఇప్పుడు నరుల మీద ఉన్నది. మీరు మొదటే అర్థం చేసుకున్నారు కదా, సత్యమును వదిలి సత్యమే లేని వాటి వైపు వెళ్ళడం వాళ్ళు చేసిన పాపములు. వారు జీవాధిపతిని వదిలి జీవము లేని వాటి వైపు వెళ్ళటం. మీకు జ్వరం వచ్చిందో, దగ్గు వచ్చినా, లేక ఏదైనా శరీర బలహీనత వస్తే మనల్ని రక్షించేవారు ఆ సమయంలో ఎవరు? అంతే కదా. రక్షించే రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. కానీ మీరు ఎవరిని ఆ టైంలో, ఆ సమయంలో మీరు ఎవరిని పిలవగలంటే, ఇంటిలో మీ అమ్మగారు, మీ నాన్నగారు, అమ్మా నీకు బాగాలేదు, పాస్టర్ గారికి ఫోన్ చేయి, పాస్టర్ గారికి ఫోన్ చేయి, ఆయన నీ కోసం ప్రార్థిస్తారు. అలాగే ఫోన్ చేస్తూ, పాస్టర్ గారు అంతా బాగాలేదు, చాలా బాగాలేదు అని అంట. తగ్గిపోయిన తర్వాత సినిమా చూస్తాం. మరి ఆ జ్వరం వచ్చిన టైంలో ఆ హీరోనే పిలవచ్చు కదా, పాస్టర్ గారు ఎందుకు నీకు? హల్లెలూయా. ఆ హీరోయిన్నే పిలిచి నాకు కొంచెం బాగులేదు, సహాయం చెయ్యు అంటే హీరో ఏం చెప్తాడు? నా నెక్స్ట్ మూవీ చూడు. హల్లెలూయా. ప్రజలు చూడండి, అవసరాలు వచ్చేటప్పుడు జీవము గల దేవుడు అవసరం, వాళ్ళు బాగుండేటప్పుడు ఈ లోక ఆశలు అవసరం. వాడొచ్చి నిన్ను బాగు చేస్తాడా? లేదు.
మరి నీ దగ్గర నీ కోసం ప్రార్థించేవాడు సేవకుడు, నీ ఆరోగ్యం కొరకు మొరపెట్టేవాడు సేవకుడు, నీ కోసం ఇతరులకు చెప్పి ప్రార్థన చేయించేవాడు ఆ దేవుని సేవకుడు, నీ ఇంటిలో కార్యక్రమాలన్నీ చేసేవాడు దేవుని సేవకుడు. హల్లెలూయా. కానీ మరి నీ ఇంట్లో ఎవరు ఫోటోలు పెడుతున్నావు? ఫోటోలు సాధారణంగా ఎలా నిలబడతారు? ఫోటోల్లో పూర్వకాలంలో తిన్నగా నిలబడేవారు, బాగా తీసుకుని. ఇప్పుడు కర్ర వంపులేనండి ప్రజలు, తిన్నగా నిలబడి ఎప్పుడో మానేశారు. ఆ నిలబడడాలు మానేశారు, వాళ్ళ స్టైళ్ళు అన్నీ మారిపోయి. ఎందుకంటే వీళ్ళు ఓన్ కాదు కదా అది, ఇవన్నీ కూడా అక్కడ చూస్తున్నారు, చలనచిత్రాలు చూస్తున్నారు, అలా నడవడం మొదలుపెట్టారు, అలా ఫోటోలు దిగటం మొదలుపెట్టారు. హల్లెలూయా. నువ్వు ఇమిటేషన్ చేయగలిగినంత గొప్ప వ్యక్తులు కారు వాళ్ళు, అంత గొప్ప వ్యక్తులు కారు వాళ్ళు. నీవు అనుసరించవలసిన రక్షకుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు అన్న మాట ఏమిటో తెలుసా? యేసు ప్రభు వెనక జన సమూహాలు వెళుతుంటే శాస్త్రులు పరిసయ్యులు అంటున్నారు, లోకమంతా ఇతని వెనకే వెళ్ళిపోతుందన్నారు. హల్లెలూయా. లోకమును చేసిన వాడు అంటే లోకం వెళుతుంది. వాళ్ళు అలా అసూయపడ్డారు. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు, సత్యం అన్ని విషయాల్లో సత్యం తెలుసుకోవాలి. ఏ పాపము చేయలేని, ఏ దోషము చేయలేని, ఏ అపరాధము చేయలేని యేసుక్రీస్తు ప్రభువుని సిలువ పైన వేసి ఆయనను హింస పెట్టారు, కొరడాలతో కొట్టారు, బల్లపు పోటు పొడిచారు, ఇలా ఇన్ని బాధలు ఆయన పెట్టారు. లోకం దానికి ఏమాత్రమూ స్పందించలేదు. స్పందించిన వాళ్ళు ఆయనను రక్షకుడిగా స్వీకరించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వెళ్తున్నారు. కొందరు ఆ దృశ్యం కొందరికి వెర్రితనంగా ఉంది. హల్లెలూయా. ఎప్పుడు ఏడుస్తున్నారో తెలుసా ప్రజలు? అది సత్యం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు, అది సత్యమైన దృశ్యం. నువ్వు చూస్తున్న సినిమాల్లో మ్యూజిక్స్, ఆ షార్ట్స్ అన్నీ కూడా అవి సత్యం కాదు, అవి కల్పితాలు. కానీ నువ్వు దేనికి ఏడుస్తావు? అందులో ఏడ్చినట్టు ఎక్కి ఎక్కి ఏడుస్తావు. మధ్యలో భర్త డోర్ కొట్టినా ఇప్పుడు ఎందుకు వచ్చి ఉండు అని అంట. హల్లెలూయా. ఎంత మునిగిపోయావో అందులో. హల్లెలూయా. ఎంత మునిగిపోయారో. నిజమైనది, న్యాచురల్, సత్యం, యథార్థ సంఘటన. ప్రతి పాపి కొరకు దేవుని కుమారుడు సిలువలో ప్రాణం పెట్టాడు. అది చూస్తేనే ఎంతో హృదయ విదారం అవుతుంది. అతని ముఖం పోల్చలేము, యేసుక్రీస్తు ముఖమును పోల్చలేము. ఆయన కొట్టిన దెబ్బలకి ముఖము రూపం మారిపోయింది. ముండ్ల కిరీటం పెట్టారు, రక్తము కారుతుంది, చేతులు కాళ్ళకు మేకులు, శరీరం అంతా గాయాలు, వెనకాతల చర్మం ఊడిపోయినట్టు కొట్టారు. ఎక్కడ చూసినా గాయాలే. సిలువ మోయలేకపోతున్నాడు ఆయన, సిలువ మోయలేక నడుస్తున్నాడు. అలాంటి జీవాధిపతి నరుల కోసం చేసిన త్యాగాన్ని లోకం గుర్తించలేదండి, అది గుర్తించట్లేదు. ఈ కల్పితాలు, ఈ మూవీస్లో ఉన్న కల్పితాలు, వాటి కోసం బ్లాక్లో టికెట్ కొనుక్కుంటున్నారు. మనుషులు తలల మీద నడిచి టికెట్లు తీస్తున్నారు. దీని మీద తలల మీద నడిచి కల్పితాలకు అంత ప్రయాసపడుతున్నారు.
సత్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. నా కోసం ఒకరు ప్రాణం పెట్టారు, ఆయనే ప్రభు అయిన యేసు. అంతకంటే నన్ను ప్రేమించిన వాడు భూమి మీద ఎవరు లేరు. నేను ఆయనకు రుణస్థుడను, నేను ఆయనకు కృతజ్ఞుడను అనుకునవలసిన ఈ మానవ జాతి. హల్లెలూయా. మానవుడు దేవుని సృష్టి కాడు, కోటి నుండి వచ్చాడు అని ఒక వ్యక్తి చెప్పాడు. డార్విన్ అలా అన్నాడు. ఆరోగ్యం పాడైపోయింది, హాస్పిటల్లో పడుకున్నాడు, బెడ్ మీద ఉన్నాడు. ఆఖరి దినాలు గడుపుతూ నర్సుతో అంటున్నాడు, బైబిల్ ఒకటి తెచ్చి నాకు చదివి వినిపించు. ఆమె వచ్చాడు, ఆది కాండం తీసి చదువుతుండగానే ఆయన ఏడ్చాడు. నేను తప్పుడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాను, సృష్టికర్త నన్ను క్షమించునుగాకని ఏడుస్తూ ప్రాణం వదిలి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆఖరి నిమిషాల్లో అతడు ఎలా రక్షింపబడ్డాడంటే సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే యేసుక్రీస్తు మనల్ని అన్ని విషయాలలో నుండి స్వతంత్రులుగా చేస్తాడు. అతనినే వదిలిపెట్టి ప్రజలు వెళ్ళిపోవడం వలన ఎంతో దుఃఖము దేవునికి కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, మరి ఈ సత్యములో మనం శాశ్వత కాలం నిలిచి ఉండాలి. ఈ సత్యములో మనం నిలిచి ఉండడానికి, ఇంకా మనలను సర్వసత్యములో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన మనల్ని ఇంకా సర్వసత్యములో నడిపిస్తారు. అంతకంటే ఈ జీవితంలో గొప్పది ఏమీ లేదు. హల్లెలూయా. ఏమీ లేదు. ఈ భూమి మీద వచ్చిన మనుషులందరినీ లోకం మొదట స్వీకరిస్తుంది, తర్వాత పొగుడుతుంది, తర్వాత వాళ్ళను మరిచిపోతుంది. అంతే. హల్లెలూయా. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళను లోకం ఏం చేసింది? అలెగ్జాండర్ ఎంతో గొప్పవాడు, హిట్లర్, ఇలా నెపోలియన్ ఇలాంటి వాడు, ఇలా అందరి కోసం చెప్పుకునేవారు. వాళ్ళు చనిపోయాక మర్చిపోయారు. హల్లెలూయా. కానీ ఎవరు యేసుక్రీస్తు కొరకు మర్చిపోగలరు? అతను జీవాధిపతి, ఆయన ఆది అంతమై ఉన్నవాడు, అతను మరణం లేనివాడు. ఆయనను గూర్చి ఎవరు ఎన్నడూ ఎప్పుడు మరువలేరు. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు గుర్తుంచుకున్న మన తల్లిదండ్రులు, వారు చనిపోయాక వాళ్ళను మనం మర్చిపోతాం. బాగా జ్ఞాపకం వస్తే ఎప్పుడో 5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత మరణం. ఎప్పటికీ మరువబడిన వాడు ఎవరైనా ఉన్నారంటే జీసస్ క్రైస్ట్ లార్డ్. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయనను వదిలిపెట్టి ఎలా ప్రజలు లోకంలోకి వెళ్ళిపోతున్నారు అనే మాటే ఈరోజు ప్రభు మన ముందు ఉంచారు. ఆయనను వదిలిపెట్టి. హల్లెలూయా. మనిషిలో ఉన్న భయంకరమైన పాపములు, మనిషి శరీరం దావీదు పాపములో పడినప్పుడు చేస్తున్న ప్రార్థన, నేను పాపిని, పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించానని ప్రార్థించాడు. హల్లెలూయా. ఎవరతను? మహారాజైన దావీదు చేస్తున్న ప్రార్థన. అంటే దేవుని సేవకుల మూర్తి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు నరుడు పాపి గనుక వాడు ఎక్కువగా ఈ పాపపు మార్గాలనే కోరుకుంటూ ఉంటాడు.
అని అన్నారు. హల్లెలూయా. అయితే ఈ పాపిని 1 యోహాను 1:7 ప్రకారం యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపిని పవిత్రునిగా చేస్తుంది. అంటే మనం మోకాళ్ళు వేసి ఒప్పుకుంటున్నప్పుడు ఏమవుతున్నామంటే పవిత్రులం అవుతున్నాం. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? ఇక్కడ చాలామంది ఒప్పుకున్నలాగానే ఉన్నారు. హల్లెలూయా. మీరు మోకాళ్ళు వేసి ఒప్పుకునేటప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? హల్లెలూయా. ప్రార్థన కూడా రావాలి కదా చేయటం. దొంగ ప్రార్థన చేశాడు సిలువ పైన. ఆ ప్రార్థన దేవునిని సంతోషపెట్టింది. పక్క దొంగతో అంటున్నాడు, నీకు నాకు ఇది తగిన శిక్ష. ఆయన ఏ నేరము చేయలేదు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఎంత గొప్ప మాటలు. అలా అనగానే దేవుడు ఆ దొంగను అప్పుడే క్షమించి చెప్తున్నారు, నీవు నాతో పరదేశిలో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన ఆ పిలుపు చూడండి. ఒప్పుకున్నాడా? మీరు వాక్యం చెప్పినప్పుడు నన్ను చూడండి. ఎవరు చూస్తారు? నన్ను మాత్రమే చూడండి. అప్పుడు మీకేమొస్తుంది? ఫోన్ కానీ, బైబిల్ కానీ, వాచ్ పనిచేస్తుందా లేదని కానీ, చున్నీ చిరిగిపోయినట్టుందని కానీ, పక్కోడి చీర బాగలేదని కానీ, ఆడి ఫ్యాంట్ అధ్వానంగా ఉందని కానీ, మాస్క్ 2 ఊడిపోయి ఒకటి వచ్చేసిందని. ఇవన్నీ నీ పనులు కావు. ఏం చూడాలి? కాన్సన్ట్రేషన్ చెప్పే వ్యక్తి పైన పెట్టు. దేవుని మాట ఖడ్గంలా వచ్చి పడుతుంది. కింద కూర్చొని నీకేం అర్థమవుతుంది? ఎప్పుడు తల కింద పెడతావో అప్పుడు నెత్తి మీదకి వచ్చి ఎవడు కూర్చుంటాడు? అది. హల్లెలూయా. ఇంకా మోస్తా ఎంత సరదా నీకుంటే మోసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. ప్రపంచ విచారాలన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తెలియదు నా బాధ అని అంట. బాధలు తీర్చేవాడే నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రజలు సత్యమును గ్రహించాలి. జీవము గల దేవునిని బలముగా పట్టుకోవాలి. ప్రజలు చూడండి, ఆ దొంగ చేసిన ప్రార్థన ఎంతో విలువైనది. గ్రహించాడా? గ్రహించాడండి. ఎప్పుడూ ప్రార్థించని వాడి నోట అలాంటి విలువైన ప్రార్థన ఎలా వచ్చింది? సత్యం మనలను అలా నడిపిస్తుంది. సత్యం మనల్ని తగ్గించుకునేలా చేస్తుంది. సత్యం మనల్ని ఆయన అమూల్యమైన రక్తములో కడుగుకునేవారిగా చేస్తుంది. సత్యం మనల్ని ప్రతి పాపము నుండి దూరముగా వెళ్ళిపోవునట్లు చేస్తుంది. హల్లెలూయా. అందుకే నీ వాక్య సారాంశం సత్యం. నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని విన్నాను. అంతకంటే గొప్ప సంతోషం నాకు లేదు. సత్యములో ఉండడం గొప్ప భాగ్యం. అది ద్రాక్షవల్లిలో ఉండడమే. మరి ఈరోజు మీరు బాగా ఇది అర్థం కాకపోతే ఎవరు ఏమి చేయలేరు. ఒక అతను చెవిటోడు ముందుకెళ్ళి శంఖం ఊదాడు. ఎవరు ముందుకెళ్ళి? అతను చెవిటోడు అని తెలియదు. ఎందుకంటే వాడికి మిషన్ లేవు, ఏమీ లేవు, మనలాగానే ఉన్నాడు. వాడు ముందుకు వెళ్ళి ఇతను శంఖం ఊడుతున్నాడు, ఏదో ఇస్తాడేమో ఊతుంటే ఆయన అలా చూస్తూనే ఉన్నాడు ఆయన వైపు. హల్లెలూయా. ఏం కారణం ఏమిటి? వీడికి వినపడదు. హల్లెలూయా. అలాంటివి డజన్ శంఖాలు ఊదినా వాడికి వినపడు. అలాగే మీరు వింటున్న మాటలు గ్రహించకపోతే ఏమి వింటున్నారో అది మీకు తెలియదు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం
క్రీస్తుని గూర్చిన మాట, క్రీస్తుని గూర్చిన విశ్వాసం మనలో ఎంతో బలాన్ని పొందుకుంటుంది. అలాగే కాన్సన్ట్రేషన్గా దేవుని మాటలు వినాలి. ప్రైజ్ ది లార్డ్. భక్త సింగ్, దైవ సేవకులు భక్త సింగ్ గారు ఎవరైనా వాక్యమును నిర్లక్ష్యముగా వింటే తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళ చెవులు గిల్లేసేవాడట. హల్లెలూయా. చెవు పట్టుకుని ఇలా లాగేస్తూ, ఏ ప్రార్థనలు అలా చేస్తున్నా. హల్లెలూయా. ఎందుకు అంటే వినకపోవడం వలన మనకి ఎంత కోల్పోతాం మనకు తెలియదు, ఎంతో నష్టం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మా గ్రామంలో ఒక ఆమెకు డోక్రా పాట రాదు. ఏమి రాదు? డోక్రా పాట. అప్పుడు పాటలు ఉండే, ఇప్పుడు ఉన్నాయి లేదంటే ఫైట్లు కావాలి ఇప్పుడు. హల్లెలూయా. ఆ పాటలు ఉండే, ఆ పాట రాదా? ఎందుకంటే ఆమె ఎప్పుడు వెళ్ళినా ఆ పాట నేర్చుకోలేదు, ఎంచలేదు. అలాగే నేను ప్రజలు రావడమే కానీ వినడం లేదు. వినకపోతే ఏమి రాదు కదా. దేవుడు జాగ్రత్తగా ఆయన మాటలు వినండి. ప్రసంగి 6వ అధ్యాయంలో చెప్తాడు, మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒకే ఒక్క పని చేయాలి. ఏమిటది? వినండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అంతే. అదొకటే. మనం వినమని మాత్రమే దేవుడు చెప్పారు. మీరేం చేస్తున్నారు? నన్ను కూడా దారి మళ్ళించారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే పడుకోవడం. ఇప్పుడే బైబిల్లో మడతలు పడిపోతాయి కదా పేపర్లో, అన్నీ ఇప్పుడే ఇంకేమైనా తెచ్చుకోమ్మా. ఇక్కడ కొన్ని పనులు కూడా జరిగిపోతాయి కదా, బట్టలు లేడు, ఊక్స్ లేడు, ఏమైనా ఉంటే కూడా తెచ్చుకో. హల్లెలూయా. అన్ని పనులు అయిపోతాయి. ఇక్కడ జాగ్రత్తగా వినవలసిన దేవుని మాటలు వదిలేసి ఎక్కడెక్కడో ఆలోచనలు పెడితే మీకు ఆ వాక్యము లోపలికి వెళ్ళి పని చేస్తుందా? ప్రైజ్ ది లార్డ్. మరి కొందరు వీళ్ళు నాకు స్నేహితులు, వాళ్ళు విశ్వదేవి, నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను, అక్కడ స్టార్ట్ చేస్తాను, నేను ఆమెనంటే వాళ్ళు ఇస్తాను. అది కామన్. వాళ్ళ కోసం ఇంక పట్టించుకోవద్దు. చెప్పి అలిసిపోయాం. ఏదో ఒకనాడు పడిపోక తప్పదు. నలుగురి మధ్యలో అవమానం వచ్చి రోషం తెచ్చుకొని ఇక జీవితంలో పడుకునే నిర్ణయానికి వస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ హ్యాండిల్ కుర్చీలు తెచ్చాం. దేవునికి స్తోత్రం. కానీ పడుకోవడంలో కూడా టాలెంట్స్ సంపాదించారు. అసలు జాలండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మీకోసం ఒక 10 నిమిషాలు కేటాయించాల్సి వచ్చింది. సత్యాన్ని ప్రజలు పట్టుకోవడం లేదు. సత్యములో నిలబడితే అసత్యానికి మనం ఏమవుతాం? దూరముగా వెళతాం. అసత్యానికి దూరముగా వెళతాం. ప్రతి పనిని మనం పరిశీలిస్తాం. ఈ పనిని పరిశీలించి దేవునిలో ఉండాలి. దేవునిలో లేకుండా ఈ పనులు చేయగలుగుతున్నాయా అనేది పరిశీలిస్తాం. హల్లెలూయా. నీతి ఆ సత్యములో అనగా యేసుక్రీస్తులో నిలబడుతూ ఉండగానే నీతి మనకు తెలియకుండా వస్తుంది. మనకు తెలియకుండానే నీతి వచ్చేస్తుంది. ఎలా? హల్లెలూయా. అది ఎలా అంటే, ఎవరైనా మీకు జీతం ఇచ్చేటప్పుడు అదనంగా డబ్బులు ఎక్కువగా ఇచ్చేసారనుకోండి, ఏమనిపిస్తుంది? దీంతో చేరుకునేసుకుంటాను. హల్లెలూయా. అది అవినీతి. హల్లెలూయా. ఏమనిపిస్తుందంటే ఇది నాది కాదు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మరలా అప్పగించడం. ఆ నీతి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు అనే ఈ సత్యములో నిలబడ్డాడు కనుక అతనిలో ఆ నీతి వచ్చింది. అదే కాదు, పరాయివాడు కన్యకలనైనా పొరుగువాడు భార్యలనైనా
చూచి తన హృదయమును ఆశించకుండా నాకు దేవుడిచ్చినది ఉన్నది, నాకు దేవుడిచ్చిన కుటుంబం ఉంది అని ఆ పొరుగు వారిని ఆశింపకుండా ఉండే నీతి కూడా అతనిలో ఎవరు పెడతారు? అది అలా వస్తుంది. అందుకు వాళ్ళు భయపడతారు. యోసేపు ఎందుకు పారిపోయాడు? అతనిలో దేవుని నీతి ఉంది. యేసుక్రీస్తు అనే సత్యములో నిలవబడ్డాడు. దేవుని నీతి ఉంది, పారిపోతున్నాడు. మీలో ఆ నీతి ఉంటే, మీరు యేసుక్రీస్తులో నిలవబడి ఉంటే మీరు ఏమవుతారు? అబద్ధాలకు, అపవిత్రతకు. చూడండి, చాలామంది ప్రార్థనకు వచ్చి నిలబడరు, మధ్యలో వెళ్ళిపోతుంటారు, కొందరు లేచి వెళ్ళిపోతారు. మళ్ళా ఇక్కడ డ్యాన్స్ పెట్టండి, ఇక్కడ స్టేజ్ వేసి పెట్టారనుకోండి, ఆఖరి సాంగ్ వరకు ఉంటారండి. ఇక్కడ వరకు మధ్యలో వెళ్ళరే, లాస్ట్లో ఏం రేపుతాడో దుమ్ము చూద్దాం అని అలా ఉంటారు. వీళ్ళే కదా దురద చెవులు ఉన్నోళ్ళు, వీళ్ళే దురద చెవులు ఉన్నారు. అర్ధనగ్నంగా శరీరాలను ప్రదర్శిస్తూ రెండు అర్థాలు కలిగిన పాటలు, అంత అపవిత్రమైన కలయికలతో నిండిన పాటలు పాడుతుంటే చెవులు చేటల్లాగా చేసుకుని, కళ్ళు గొడ్లగోబలా చేసుకుని వింటారంట. సత్యం వచ్చినప్పుడు వినరు. హల్లెలూయా. సత్యం ఈ మధ్య మొబైల్ ఫోన్లు కూడా బైబిల్లో పెట్టడం నేర్చుకుంది సమాజం. బైబిల్ చూస్తున్నట్టే ఫోన్ లోపల పెట్టి చూస్తున్నారు. వీడిని ఏ అండమంలో వేయాలో తెలియడం లేదు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు, అది కొంత సమయం ఉండేది. ఇవి జీవపు ఓటలు కలిగినవి, ఇవి బ్రతికిస్తాయి, బాగు చేస్తాయి. సత్యములో ఉంటున్న యేసుక్రీస్తులో ఉండే వాళ్లకు దేవుడు నేర్పే లక్షణాలు ప్రపంచంలో ఏ మహారాజు ఎవరికి నేర్పలేరు, ఏ దేశం ఎవరికి నేర్పలేదు. అటువంటి లక్షణాలను ఆ మహాదేవుడు ప్రజలకు నేర్పిస్తాడు. ఆ తగ్గింపు, ఆ దీనత్వం, ఆ దయాలత్వం, వాళ్ళలో ఆ సత్క్రియలను ప్రవేశపెట్టువాడు దేవుడే. హల్లెలూయా చెప్పండి. ఇంత గట్టిగా అరిచినా నీకు వినబడదు. దేవుని అది ప్రవేశపెట్టేవాడు దేవుడే. హల్లెలూయా. అది ప్రవేశపెట్టేవాడు. ఇలాంటి సత్యాన్ని వదిలి ప్రజలు అసత్యములోనికి వెళ్ళిపోతున్నారు. ఒక తండ్రి తన బిడ్డల్ని బాగా పెంచాడండి, చాలా బాగా పెంచి పెద్ద చేశాడు. హల్లెలూయా. చాలా బాగా పెంచి పెద్ద చేశాడు. మరి పిల్లలు స్నేహితులు కలుస్తారు కదా, చదువుకునేటప్పుడు వాళ్ళకు స్నేహితులు కనబడతారు కదా. స్నేహితులతో ఉన్నారు, అమ్మాయి స్నేహం చేసి ఏవో స్నేహితులుగా వాళ్ళు చేతుల మీద ఏవో పేర్లు, హల్లెలూయా, చేతుల మీద ఏవో పేర్లు రాసుకొని వచ్చింది. అవి కూడా బాగలేవు, ఏవో గుర్తులు పెట్టుకొని వస్తే కుటుంబ ప్రార్థనలో వాళ్ళ నాన్నగారు అమ్మాయి చేతులు చూసి చాలా బాధపడ్డాడు. పిల్లలు నేను చాలా భయభక్తులలో పెంచాను, పెద్ద చేశాను, సత్యంలో ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా అయిపోయింది అని చెప్పి నీ చేతులు చూపించమని వాళ్ళ నాన్నగారు అడిగారు. ఆ నాన్నగారు అడిగినప్పుడు మొదట చూపడానికి నిరాకరించింది, తర్వాత చూపింది. అప్పుడు వాళ్ళ నాన్న ఏడ్చాడు. ఏడవగానే ఈ అమ్మాయి అంటుంది, ఇక ఎన్నడూ ఇలాంటిది చేయను నాన్న అని చెప్పింది. ఇక ఎన్నడూ ఇటువంటి తప్పు చేయను. అమ్మాయి లోకంలోకి వెళ్ళింది, ఆకర్షణకు లోబడి క్షణాల్లో మారిపోయింది. దేవునిలో సత్యంలో నిలబడిన తండ్రి దగ్గరికి రాగానే మరలా సత్యం వైపు, అది
సత్యములో ఉన్నవాడి శక్తి. నువ్వు దేవునిలో నిలవబడితే అపవిత్రతలో ఉన్నవాడు నీ దగ్గరికి వచ్చి మారు మనస్సు పొందే అవకాశం, సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది రావడమే చాలు. ఒక దొంగ వచ్చాడు, మరొక దొంగ ఎందుకు రాలేదు? మీరు చెప్పాలన్నమాట. దొంగ మారు మనసు పొందాడు, మరొక దొంగ ఎందుకు మారు మనసు పొందలేదు? వాడి లక్షణాలు మనలో ఉన్న కొందరి లక్షణాలు ఒకటి. వాడు ఏమని ప్రార్థించాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించి. ఎందుకు రక్షించాలి వీడిని ఇప్పుడు? మళ్ళీ దొంగతనాలు, కొంపలు కోల్చడానికి, కుటుంబాలు పాడు చేయడానికి, మళ్ళీ భయంకరమైన సాంప్రదాయాలు పాటించడానికి, ప్రజలు తప్పు మార్గంలో నడిపించడానికి. వీడేమడుగుతున్నాడు? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించని అడుగుతున్నాడు. అయితే అతన్ని పక్షులు ఆయన కళ్ళు పొడి చేశాయి. ఆయన అక్కడే చాలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత సైనికులు వచ్చి కాళ్ళు విరగొట్టారు. తర్వాత వాళ్ళు చనిపోయారు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట చూడండి. కొందరు భక్తిలో కూడా స్వార్థమే, భయభక్తుల్లో కూడా స్వార్థమే. అది మంచి లక్షణం కాదు. దేవునిని ఏమి అడగాలి అదే అడగండి, ఏమి అడగకూడదు. హల్లెలూయా. ఏమి అడగకూడదు అది అడగకండి. సత్యములో మీరు నిలవబడితే సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. భూమి మీద ఎప్పుడైనా మీరు జీవము గల దేవుని ఎదుట మోకాలు వేయండి. ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ లేదంటారు తల్లులు తండ్రులు కొందరు, నాకు ఆసక్తి లేదు అంటారు. మీరు చాలా శాపగ్రస్తులు. ఈ కాళ్ళను ఇచ్చిన దేవుడు, ఈ సర్వ శరీరాన్ని సృజించిన దేవుని ఎదుట మోకాళ్ళు వేసి ఒక మాట చెప్పండి. అయ్యా, నేను పాపిని, ప్రధాన పాపిని, నా పాపముల కొరకు నీవు మరణించావు, నన్ను మీ మార్గములో నడిపించు అనే ఒక చిన్న ప్రార్థన ఈనాడైనా చేసావా? హల్లెలూయా. ఇక్కడ చాలా మంది ఉన్నారు. దేవుడు అంటున్నారు, అలా అయితే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేవు. చాలా మంది చనిపోయిన వాళ్ళ కోసం దుఃఖపడుతూ ఉంటారు. అయ్యో, ఆ ఫలానా వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు అని చెప్పి ఏడుస్తుంటారు. కొందరు గుండెలు బాదుకుంటారు, కొందరు రోడ్ల మీద దొరుకుతారు. ఆ చనిపోయిన వాళ్ళ కోసం దొర్లి ఏడుస్తారు. ఆ తర్వాత ఆ మధ్య కాలంలో ఒక సినీ నటి చనిపోయినప్పుడు మీలో కొంతమంది గుండె పెట్టుకున్నారు. మీకేమవుతుందో నాకు తెలియదు. హల్లెలూయా. అలా గుండె పెట్టేసుకున్నారు. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం ఏమిటంటే చనిపోయిన తర్వాతనే నిజమైన జీవితం ఆరంభమవుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాతనే అతని జీవితము నిజమైనది. వాడు భూమి మీద జీవాధిపతిని తెలుసుకున్నాడా? ఆయన మార్గాల్లో నడిచాడా? అయితే పరలోకములో ప్రవేశిస్తాడు, లేదా వాడు నిత్య నరకములో ఉంటాడు. ధనవంతుడు లాజరు భూమి మీద పేదవాడు, కానీ ఎవరిని ఎరిగి ఉన్నాడు? జీవాధిపతిని ఎరిగి ఉన్నాడు. ధనవంతుడు భూమి మీద ధనికుడే, ఆయనకు దేవుడు తెలుసు, కానీ ఆయన మార్గాల మీద అంత ఆసక్తి పెట్టలేదు. ఎప్పటికైనా మరణం వస్తుందా రాదా?
నీకు నిద్ర వస్తుంది. ఎప్పటికైనా మరణం వస్తుందా? హల్లెలూయా. మరణం ఎప్పటికైనా ఎవరిని వదలదు, అందరూ మరణిస్తారు. ఈ ఒక తరం అంతా క్లోజ్ అయిపోతుంది, అందరూ మరణిస్తారు. అబ్రహాం తరం అయిపోయిందా? అయిపోయింది. ఆ తర్వాత ఇస్సాకు తరం అయిపోయింది, యాకోబు తరం అయిపోయింది, యోసేపు తరం అయిపోయింది, మోషే అహరోన్ల తరం అయిపోయింది, యెహోషువ తరం అయిపోయింది, న్యాయాధిపతుల తరం అయిపోయింది, రూతు వాళ్ళ తరం అయిపోయింది. ఆ తర్వాత రాజుల తరాలు అవి కూడా అయిపోయాయి. తరాలు ఏమవుతుంటాయి? తరాల్లో ఉన్న మనుషులు ఏమవుతారు? గడ్డి పువ్వులలా మాయమైపోతూ ఉంటారు. ఏమవుతారు? అందుకు ఈ జీవితం ఏమిటంటే క్షణాల్లో మాయమయ్యేది, క్షణాల్లో మాయమైపోయేది. ఇప్పుడే చూశాను, ఇప్పుడే మాట్లాడాను, ఇప్పుడే వచ్చాను. పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్స్కి గాలి పట్టే ఒక ముసలత్ ఉండేవాడు. వచ్చే వెహికల్స్ కన్నిటికి గాలి పెడతా ఉంటాడు. చిల్లర మార్చడానికి ఇలా రోడ్డు దగ్గరికి వెళ్ళగానే ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది. అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న ఆ వృద్ధుడు ఏడి అని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఈ మధ్యనేనండి మాయమయ్యాడు, చనిపోయాడు. ఎలాగా అని అడిగితే యాక్సిడెంట్. ఎంత చూడండి, మొన్నే చూసావు, అప్పుడే ఏమయ్యాడు? నీకు భయం వేస్తుందా ఈ మాటలు వింటే? క్షణకాలం ఉండే ఈ మానవ జీవితం తర్వాత వెంటనే వాడికి కనిపించేవి 2 లోకాలు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఏమని ఏడుస్తారో పోనీ మీరేమైనా ఒక కాగితం మీద రాయగలరా? ఏమని ఏడుస్తుంటారు? చనిపోయిన వాళ్ళందరూ అయ్యో నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను, భూమి మీద నా పేరు ప్రఖ్యాతలు ఏళ్ళ వలె ప్రవహిస్తున్నాయి, కానీ నా ఆత్మ మంటల్లో ఉంది. నా కుటుంబంలో ఎవరు ఈ స్థలానికి రాకూడదని అక్కడ ఏడుస్తారు. ఎవరు ఈ స్థలానికి రాకూడదని ధనవంతుడు ఏడ్చినట్లే యేసుక్రీస్తు లేకుండా చనిపోయిన ప్రతి ఆత్మ ఏడుస్తుంది. ఎందుకు? ఇప్పుడు వాడు ఏమంటాడు? అయ్యా నీకు అవార్డ్స్ వచ్చాయి, ఎన్నో రివార్డ్స్ వచ్చాయి, ఎన్నో గొప్పవన్నీ మీకు వచ్చాయి అని అంటే, నన్ను సృజించిన వాడిని నేను భూమి మీద ఎరగలేకపోయాను, ఇప్పుడు ఈ మంటల్లో నేను కాలిపోతున్నాను. అందుకు యేసుక్రీస్తుని అంగీకరింపకపోతే వచ్చిన నష్టం ఇంత అంతా కాదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వాడు రక్షింపబడను. అదే ఆఖరి మాట. ఒక అతనికి ఆ మాట నచ్చలేదట. నమ్మకపోతే శిక్ష వేస్తారు అన్నాడు నన్ను. హల్లెలూయా. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. ఇప్పుడు నమ్మని వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ శిక్ష ఏమిటి? నిత్య నరకం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఇలా ఉంచారండి, అంతే. ప్రతి క్షణము, కొన్నిసార్లు మీరు నీళ్ళు తాగినప్పుడు కూడా గొంతు ఆగిపోతుంటుంది, కొన్నిసార్లు ఊపిరందదు. ఆ టైంలో మీ కళ్ళు మారిపోతే మీరు మారిపోతారు. క్షణాల్లోనే అయిపోయింది అని అనుకుంటారు. అవునా కాదా? అప్పుడు ఏం గుర్తొస్తుంది? దేవుడు మరలా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు ఆలోచిస్తుంటే దేవుని కనికరం వలన మన దినాలు గడుస్తున్నాయి. దేవుని దయ వలన మన దినాలు గడుస్తున్నాయి. మరి ఇప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటంటే సత్యంలో నిలబడి. తెలియక పూర్వం ఏవేవో చేసావు, ఇప్పుడు నీకు సత్యం తెలిసింది. సత్యం తెలిసాక మరలా నువ్వు దీనిని వదిలి అటు వెళ్ళడం ఎంత పాపం. మీరు ఆలోచించండి.
పేతురుతో యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు, పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళగలను, నువ్వు జీవపు మాటలు గల దేవుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒక ఒక కష్టజీవి, అంతంత మాత్రం చదువుకున్నవాడు గ్రహించిన సత్యం ఏమిటంటే, నువ్వు జీవపు మాటలు గల దేవుడు. సినిమా పాటల్లో జీవము లేదండి, అవి మనల్ని పాటలకు స్టెప్స్ వేయడానికి కదిలిస్తాయి, కానీ దేవుని పాటల్లో జీవం ఉంది. అవి పశ్చాత్తాపానికి, దుఃఖానికి, మారు మనస్సుకు మనం నడిపిస్తాయి. హల్లెలూయా. అందుకు మీరందరూ ఏమి చేస్తారంటే, సత్యములో నిలవబడండి. యేసుక్రీస్తు సత్యం. శాశ్వత కాలం ద్రాక్షవల్లిలోనే ఒక తీగగా మీరు ఉండండి. ఎప్పుడూ తెగి కింద పడిపోయే పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి, పశ్చాత్తాపడడానికి ఎంత మాత్రమును నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. ఇది సత్యం. ఆ గొప్ప లక్షణాలు దేవుడు మనకిస్తూ ఉంటారు. వినయం, విధేయత, తగ్గింపు, సాత్వికం, ప్రార్థించడం, నీతిని అనుసరించడం. ఇవి ఎవరు నేర్పుతారు? మనుషులకు ఎవరు నేర్పరు. తల్లిదండ్రులు పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పాల్సి ఉంది భూమి మీద. దేవుడు ప్రజలకు నేర్పిన న్యాయ విధులు ఇంతవరకు ఏది, ఇప్పుడు ఉన్న న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు కూడా ఎంతో బాధాకరంగా ఉంటున్నాయి. దేవుడు నీతో చెప్తున్నారు, తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు నేర్పవలసినవి ఎన్నో ఉన్నాయి, కానీ అవి మీరు నేర్పడం లేదు. పరలోకపు తండ్రి మాత్రం అందరికీ అన్ని విషయాలను నేర్పుతూ వస్తున్నారు. అందరికీ ఒక యవనస్తురాలైన స్త్రీకి కన్యత్వం ఎంత విలువైనదో నిన్ను కన్న తల్లి నీకు చెప్పకపోవచ్చు, కానీ నిన్ను సృజించిన దేవుడు చెప్పకుండా ఉండలేదు. అదే నీకు గౌరవం. హల్లెలూయా. నీ భర్తకు నువ్వు లోబడి ఉండు, ఎన్ని శ్రమలు వచ్చినట్టు నిలబడి ఉండు. ప్రైజ్ ది లార్డ్. నీ తల్లి నీకు చెప్పకపోయినా జీవము గల దేవుడు ఆ మాటలు చెప్పారు. ఒకరోజు కఠినుడైన వాడే నిన్ను ప్రేమించేవాడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. అలా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకపోగా ఇప్పుడు పిల్లల చేతిలో తల్లిదండ్రులు దెబ్బలు తింటున్నారు. తెలియదు. చాలామంది తల్లులు ఎందుకురా ఊరుకోరంటే, ఊరుకో అని లేచి ఒకటి కొట్టి కిందన పడేస్తున్నారు తల్లిని. ఎంత భయంకరం! తల్లిని కొడుతున్నారు, తండ్రిని కొడుతున్నారు. అది పాపమే బైబిల్ ప్రకారం. కానీ ఎందుకు అలా జరిగింది ఆ ఇంట్లో? వాళ్ళు చేసిన తప్పే. ఎవరు చేసినది? తల్లిదండ్రులు చేసినది. మొక్కగా ఉన్నప్పుడు నువ్వు వంచలేదు, వాళ్ళకు సత్యమైన మార్గాలు నువ్వు చూపలేదు. ఇప్పుడు మానయ్యారు, నీ మీద విరుచుకు పడతారు, నీ మాటలు వాళ్ళు వినరు. ఒకరోజు వారి వివాహాలు అయిపోయాక నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు. హల్లెలూయా. వారికి నేర్పాల్సినవి నువ్వు నేర్పలేదు. కానీ పరలోకమందున్న దేవుడు తన పిల్లలకు ఏమీ నేర్పకుండా ఉండలేదు, అన్నీ నేర్పుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు తల్లిదండ్రుల ఈ సత్యంలో నిలబడి మీ పిల్లలకు మీరు నేర్పండి, వారు వారి పిల్లలకు నేర్పిస్తారు. మనమందరం తరతరాలు దేవుని సమాజంలో నిలబడమా? హల్లెలూయా.
మనం నిలబడతాం. మనం నేర్పిస్తే నిలబడతాం. ఆ వైపు వెళ్ళొద్దు, అక్కడ బాగుంది నాయన, అటువైపు వెళ్ళొద్దని చెప్పాం. అయితే వినలేదు, వెళ్ళాడు, పాము కరిచింది. దాని నష్టం వాడే భరిస్తాడు. కానీ చెప్పవలసిన బాధ్యత నీది. ఏ రోజుకైనా నువ్వు బాధను అనుభవిస్తావు. ఈ పాపం వల్ల నీకు నష్టమే కానీ మేలు జరగదు. నువ్వు చెప్పావు, వింటే విన్నారు, కానీ ఆ నష్టం ఏ రోజుకైనా వాళ్ళకు తెలుస్తుంది. దొంగతనం వద్దు అని చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారు. అయినా పిల్లలు వినకపోవడం వలన వాళ్ళకు శిక్షలు పడినప్పుడు తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు, నేను వినలేదు అని జ్ఞాపకం చేసుకుంటారు. మీరు దైవ భక్తి కలిగిన తల్లిదండ్రులు కావాలి. ఈ తల్లిదండ్రులు జకర్యా, ఎలిజబెత్ లాంటి తల్లిదండ్రులు కావాలి. పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి. తిమోతి తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు మీరు కావాలి. దేవుని సేవకి ఇచ్చారు. మీరు మంచి తల్లిదండ్రులై మీ పిల్లలను పరిశుద్ధులైన పిల్లలుగా మీరు పెంచాలి. హల్లెలూయా. వారిని ప్రభు ప్రేమలోను, శిక్షలోను, బోధలోను వారిని మీరు పెంచాలి. తల్లిదండ్రులు ఇది ఎవరి బాధ్యత? హల్లెలూయా. ఇప్పుడైనా మీ పిల్లలు అన్నం తింటూ గిన్నె ఇసిరారా? చెప్పుకో, సిగ్గేస్తుంది. హల్లెలూయా. జరిగిపోయింది ఎలాగో జరిగిపోయి పిల్లలు పల్లెలు ఇంట్లో విసురుతున్నారంటే ఏ స్థాయిలో నువ్వు పెంచావు, ఏ స్థాయిలో పెంచావు? హల్లెలూయా. నా మాట వినడం లేదు, ఏ స్థాయిలో వారిని నడిపించావు? నువ్వు బాగా నడిపిస్తే వాడు దారి తొలగిన మళ్ళా దారిలోకి వస్తాడు. అలా లేదనుకోండి, వాడు రాడు. హల్లెలూయా. కోడి తన పిల్లల్ని తన వెంటే తీసుకెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా శత్రువు రాగానే ఏం చేస్తుంది? మరి నువ్వు వస్తావు, నీ పిల్లలు రారెందుకు? హల్లెలూయా. అది పెద్ద కూడా. హల్లెలూయా. బరి తెగించిన కూడా అయినట్టు మీరు వచ్చినప్పుడు మీతో పాటు ఎవరు రావాలి? రాడండి, చెప్పినా వినరండి, రారండి, వాళ్ళు రారండి. హల్లెలూయా. నువ్వు సరిగా పెంచలేదు, సరిగా వినవలేదు, సరిగా వంచలేదు, వాళ్ళని గారాబం చేసావు, పనికి మాలిన గారాబాలు చేసావు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? విలువైనదే కోల్పోయారు, విలువైనదే కోల్పోతున్నారు. పనికి మాలిన గారాబాలు. ఒకడే కొడుకు అనుకోండి, ఒకడే కూతురు అనుకోండి, వాళ్ళు ఎలా చూస్తారు? వీళ్ళు భూమి మీద కాదండి, నెత్తి మీద మోస్తారు, నెత్తి మీదనే మోస్తారు. ఆ నెత్తి దిగడు, ఈ దిగడు కదా, దిగడు. అందుకే పిల్లలు నా పాడైపోతారండి, అందుకే పిల్లలు చెడిపోతారు. గారాబాలు దేనికి? ఇప్పుడు మనం ఇక్కడికి వాళ్ళు నడిపిస్తే రేపు వాళ్ళ జీవితాలు కడతారు. హల్లెలూయా. ఎంత శాపం మీకు తెలుసా? ఒక నరుడు దేవాలయానికి వెళ్ళకపోతే ఎంత శాపమో మీకు తెలియదు. పరిశుద్ధ గ్రంథం మొత్తం దానికోసం సాక్ష్యం చెప్తుంది. ఒక నరుడు దేవాలయానికి పోకపోతే వాడి మీదకి వచ్చే శాపం సామాన్యమైనది కాదు. అంత శాపము నుండి, అంత శాపంలోనికి నీ పిల్లలు వెళ్తున్నారంటే, నీ కుటుంబస్తులు వెళ్తున్నారంటే నీకు భారం ఉండాలి కదా, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థించాలి కదా. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పకపోయి నేను మా నాన్నగారికి చెప్పుకున్నాను, నువ్వు కూడా దేవాలయానికి రా, చర్చకు వెళ్ళాలి అని తల్లిదండ్రులు, ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నారు, అమ్మా ఎందుకు ఆలయాన్ని మానేస్తున్నావు, ఎందుకు నువ్వు దేవాలయానికి వెళ్ళడం లేదు? పిల్లలు చెప్తున్నారంటే తల్లిదండ్రులకు ఎంత సిగ్గండి, ఎంత అవమానం. మేము ఎంత బాగులేకపోయినా నన్ను తీసుకొని వెళ్ళండి రా దేవాలయానికి అనాల్సిన తల్లిదండ్రులు పిల్లల ద్వారా నేర్చుకునే స్థితికి వచ్చారు. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు,
పిల్లల ద్వారా ఎప్పుడూ నేర్చుకునే పరిస్థితి రాకూడదు. నువ్వు ఎంత పెద్ద అయిపోయినా నీ పిల్లలు నేను నోర్మి అని అన్నాడు అనకూడదు. నువ్వు అతనికి పోతావా పోవన్న మాట నీ మీద అనకూడదంటే నువ్వు సజీవ సాక్షిగా వాళ్ళ మధ్య ఉంటే వాళ్ళు నిన్ను అన్నారు కదా, మా నాన్న మా అమ్మగారు మా ఇంటిలో ఒక నక్షత్రం లాంటి వారు అని నీ పిల్లలు నీ కోసం సాక్ష్యం చెప్పాలి. నాన్నగారు అమ్మగారు అని మొదట మీకు వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఎదుట మీ దీపం వెలగనియండి. ఎవరి ఎదుట? మీ దీపం వెలగనివ్వండి. అప్పుడు వాళ్ళు మీకు గౌరవిస్తారు. రాను రాను మీరేమవుతారు? అయిపోయి సందేశం ఏమవుతారు? ముసలవుతారు. వాళ్ళు ఏమవుతారు? యవనస్తులు అయ్యారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. తర్వాత బాధ్యత ఎవరిది? వాళ్ళదే. నాకెవడూ చూడక్కర్లేదు అనుకున్నా సరే నువ్వు నడవడానికే నీకు శక్తి ఉండాలి కదా, నీది నువ్వు తయారు చేసుకోవడానికి నీకు శక్తి ఉండాలి కదా. ఇప్పుడు నీవు వాళ్ళని దేవుని కోసం పెంచి పెద్ద చేస్తే రేపు వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. రేపు వాళ్ళు నీ విషయాన్ని పట్టించుకుంటారు. ఎంతమంది వారి తల్లిదండ్రులు రోడ్ల మీద పడేసి ఆ బ్యాగులు పడేసి వెళ్ళిపోవట్లేదు. వాళ్ళు అలా వదిలేసి వాళ్ళ బ్యాగులు పడేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మాకు సంబంధం లేదు. మీరు వాళ్ళని నడవవలసిన విధానంలో ఇప్పుడు నడవలేదు అనుకోండి, తర్వాత మీరు బాధపడతారు, చాలా బాధపడతారు. అప్పుడు వచ్చి నాకే చెప్తారు, నా పిల్లలు ఇలా ఉన్నారు, ఏం చేద్దాం? మన ఇద్దరం కలిసి చప్పట్లు కొట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడదాం. హల్లెలూయా. ఎందుకు? నువ్వు చేయాల్సిన పని ఉంటున్నా నువ్వు చేయలేదు, బాధపడతావు. ఇప్పుడు పర్వాలేదు అనుకోకండి. ఎప్పుడు కూడా ప్రజెంట్ ఆలోచించకూడదు. ఇప్పుడు పర్వాలేదు అని అంటే రేపు అవే ఏర్లు తన్నుతాయి, రేపు అవే పెళ్ళగిస్తాయి. చిన్న పాపం అని ఎప్పుడు అనుకోకండి. రేపు కొంపల్ని కూల్చేస్తాయి, గృహాలను తగలబెడతాయి. పాపం ఎలాంటిదో తెలుసా? ఒక ఆమె ఒకసారి తన ఇంట్లోకి వచ్చిన పామును కొట్టడానికి కర్ర లేక పెట్రోల్ పోసి కాల్చేసింది. ఏం చేసింది? ఆ పాము ఏం చేసిందంటే పెట్రోల్ పోసి చావలేదు, అది అలాగే తిరిగేసింది. ఇల్లు మొత్తం తగలబెట్టేసింది, పక్కింటికి కూడా తగలబెట్టేసింది. పాపం వల్ల వచ్చే నష్టం ఏమిటో తెలుసా? నీకు, నీ ఇంటికి, నీ పక్క ఇంటికి, ఇరుగు ఇంటికి, పొరుగింటికి అందరికీ నష్టం. అందుకు జాగ్రత్తగా మనం ఎవరిని పెంచాలి? పిల్లల్ని పెంచాలి. పెంచడమే కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వారు బైబిల్ చదువుతున్నారా లేదా, ప్రార్థిస్తున్నారా లేదా? అమ్మ ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో మరలా వచ్చి అవన్నీ దేవునికి చెప్పు. నువ్వేమేం చేసావో చెప్పు. దేవుడి ముందు అబద్ధం ఆడగలడా? అలవాటు నేర్పించే తల్లి ఉత్తమురాలు, తండ్రి ఉత్తముడు. నువ్వు చెప్పు. అవేమి ఉండవండి, గాలికి పెంచుతారండి క్రైస్తవులు పిల్లలు. టేబుల్ మీద పెట్టేసాను, తిని వెళ్ళిపో, మళ్ళీ ఊరి మీదకి వెళ్ళు, మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు రా. ఇలా పెంచిన పిల్లలు ఏమవుతారు? శాపగ్రస్తులు, అపవిత్రులు, అసహ్యమైన పనులు చేయవారుగా మారిపోతారు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని దేవుడు నీకు బోధిస్తూ ఉన్నారు.